అయ్యా, నువ్వు పలానా వ్యక్తితో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడవు, పనికి మాలిన మాటలు మాట్లాడవు, అవి నీ ఫ్యూచర్కి కానీ నీ భక్తి జీవితానికి కానీ నీ విశ్వాసానికి కానీ సంబంధం లేని మాటలు మాట్లాడవు. అదే ఆ వ్యక్తితో అన్ని మాటలు మాట్లాడేవే. ఒక్కసారైనా సువార్త కోసం చెప్పావా? ఒక్కసారైనా దేవుని ప్రేమ కోసం, ఆయన లక్షణాల కోసం ప్రచురం చేసావా? లేకపోతే ఆ వ్యక్తిని ధైర్యపరిచావా? ఆ వ్యక్తికి ఫ్యూచర్ నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నిలబెట్టావా? నీ మాటల వల్ల ఏముండవు. వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు ఈరోజు మాట్లాడేవారు క్రైస్తవులు, విశ్వాసులు ఉన్నారు, ఎంతోమంది తల్లులు ఉన్నారు, గంటల మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు మన నోటన రాకూడదు. ఒకవేళ వస్తే విమర్శ దినమందున మనం లెక్క అప్పగించేవారిగా ఉంటాము గనక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఓ క్రైస్తవా, ఆలోచించి మాట్లాడు.